areas and volumes. Here total surface area TSA is equal to 6a square and lateral surface area LSA is equal to 4a square. So volume, we know that volume formula, length into breadth into height. So A into A into A cube. So total length of the diagonal is equal to square root of A square plus A square plus A square. Total A square plus A square plus A square is square root of root 3A square. Here A having square root, so square root cancelled, and finally the root 3 into the root, so final answer is root 3A. Next one is cuboid. The total surface area TSA is equal to 2LB plus BH plus HL, and lateral surface area LSA is equal to 2 of LB plus BH plus HL minus 2 into LB. So total lateral surface area formula 2H into L plus B. So volume is equal to, we know that volume well known formula, length into breadth into height. So length of the diagonal of the cuboid is equal to square root of L square plus B square plus H square. Particles inside a glass tube called a cathode ray tube. He found that the particles were attracted to the positive. అందరికీ నమస్కారం. ఐఎమ్ కే రేణుశ్రీ ఆఫ్ 8th ఫ్రమ్ 10th క్లాస్. నేను ఇక్కడికి లాక్డౌన్ కరోనా టైంలో వచ్చాను. హియర్ ఎవ్రీవన్ ఈజ్ మెయింటైనింగ్ శానిటైజర్స్ అండ్ సోషల్ డిస్టెన్స్. If you are having any doubts in online classes, here our faculty members are explaining, and if you are having any doubts especially on maths and physics, they are explaining. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చూసాం, గెలీలియోస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో హెవీ ఆబ్జెక్ట్స్, మామూలుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే హెవీ ఆబ్జెక్ట్స్ అంటే బరువైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి త్వరగా ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి. లైటర్ ఆబ్జెక్ట్స్ ఏమో మనకి లేట్గా ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 ఆబ్జెక్ట్స్ అంటే హెవీ ఆబ్జెక్టు అండ్ లైటర్ ఆబ్జెక్ట్ రెండు కూడా ఒకేసారి గ్రౌండ్ని రీచ్ అయ్యాయి. దీన్ని 2000 ఇయర్స్ బ్యాకే గెలీలియో అనేటువంటి ఒక సైంటిస్టు ఇమాజినేషన్తో చెప్పడం జరిగింది. సో ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే ఒకవేళ గ్రావిటేషన్ లేకపోతే ఏమవుతుంది అని చెప్పి అతను ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి అతను ఏం చెప్పాడంటే స్పేస్లోకి వెళ్ళి ఆ ఆలోచన శక్తితో స్పేస్లో గ్రావిటీ ఉండదు, ఎందుకంటే స్పేస్ ఈజ్ నథింగ్ బట్ వ్యాక్యూమ్. సో గ్రావిటీ ఉండదు, ప్రెజర్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, సో ఎంటీ ప్లేస్. సో అందుకని అక్కడ ప్లానెట్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ చేస్తూ ఒకదానితో ఒకటి కొలిజన్ జరగకుండా వాటి ఆర్బిటాల్లోనే తిరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ దెర్ ఈజ్ నో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ వ్యాక్యూమ్. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్గా టెక్నాలజీని ఉపయోగించి వ్యాక్యూమ్ని క్రియేట్ చేయడం వలన హెవీ ఆబ్జెక్టు లైటర్ ఆబ్జెక్టు రెండూ కూడా ఒకేసారి గ్రౌండ్ని రీచ్ అయినాయి. ఈ విషయాన్ని 2000 ఇయర్స్ బ్యాకే గెలీలియో అనే సైంటిస్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో గ్రావిటేషనల్ ఫోర్స్, సో హెవియర్ ఆబ్జెక్ట్ అండ్ లైటర్ ఆబ్జెక్ట్స్, బోత్ ఆబ్జెక్ట్స్ ఆర్ రీచ్ ఎట్ ఏ ఎర్త్ సేమ్ టైమ్ అండ్ బోత్ ఆర్ మెయింటైన్స్ కాన్స్టెంట్ వెలాసిటీ. This Kalam Academy, you are seeing a mini library here. These are all the MSET physics and objective arithmetic and as well as reference books here. H.C. Verma, Concepts of Physics, H.C. Verma, B.M. Sharma, Sainik Schools and Quantum CAD and KKR Gautam materials and Disha's materials and IIT Foundations. So senior intermediate, junior intermediate books here. This is a mini library. The student can utilize their doubts and the manner of reference book solving. సో స్టూడెంట్ ఎప్పుడు తన ఎబిలిటీని క్యాచ్ చేయాలంటే స్కూల్ మెటీరియల్తో పాటు వాళ్ళు రెఫరెన్స్ బుక్స్ కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. అందుకని ఈ కలాం అకాడమీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్తో ఒక చిన్న మినీ లైబ్రరీ లాంటిది ఏర్పాటు చేసాం. సో కేకేఆర్ స్కూల్, విశ్వభారతి స్కూల్ లాంటి ఫ్యాక్ట్ మెటీరియల్ కానీ
లేకపోతే ప్రతిభ మెటీరియల్ కానీ సాల్వ్ చేయాలంటే ఆ మెటీరియల్తో పాటు ఇక్కడ రెఫరెన్స్ మెటీరియల్ కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఇక్కడ చిన్న మినీ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు నెక్స్ట్ అనదర్ మినీ లైబ్రరీ. మనం ఎక్కడైతే మాట్లాడుకున్నామో రెఫరెన్స్ బుక్స్ గురించి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా క్లియర్గా స్టూడెంట్కి అర్థమయ్యేలా మేనర్లో వీటిలన్నిటి రాయడం జరిగింది. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్, సమ్కి ఉండేటువంటి ప్రతిదీ కూడా సొల్యూషన్ క్లియర్గా మనం రాయడం జరిగింది. సో స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ఇంకా రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనం ప్రతి బిట్కి కూడా సొల్యూషన్స్ అనేవి క్లియర్గా రాసి స్టూడెంట్కి ఇస్తే అతను ఫ్రీగా ఉన్న టైంలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రతి సమ్కి సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ ట్యూషన్లోనూ ఈ విధంగా సొల్యూషన్స్ ఇవ్వడం, అలాగే రెఫరెన్స్ బుక్స్ని మెయింటైన్ చేయడం, అలాగే డిజిటల్ క్లాస్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేవి మన కలాం అకాడమీలోనే జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. Hi, good evening to all. I am Kaushar. I am studying 10th class. I am very poor in physics. I can't understand how to solve physics IIT problems. I have listened about this Kalam Academy. I have started my Olympiad course in the direction of Ramu sir. Now I am able to solve NEET inter-NEET problems, and I have also completed 10th physics in Kalam Academy. Thank you. నమస్కారం, నా పేరు అర్జున్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను కలాం అకాడమీకి రాకముందు మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండేవాడిని. కలాం అకాడమీలో రాము సార్ బేసిక్స్ ఫార్ములాస్ అన్నీ నేర్పించారు. ఇప్పుడు నేను మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ కలాం అకాడమీ. అందరికీ నమస్కారం. గత 8 నెలల నుండి పాఠశాలలు అన్నీ కూడా మూతపడినాయి. కరోనా మహమ్మారి కారణంగా మారుతున్న కాలగతులు, జీవన వైవిధ్యం మానవ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివలన విద్యార్థులందరూ కూడా తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఒకవైపు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మరొక వైపు వారి యొక్క విలువైన సమయాన్ని వృధా అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇందుకోసం మన కలాం అకాడమీ నందు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి విద్యార్థి కూడా మాస్క్ ధరించి వాళ్ళు పాఠాలు నేర్చుకునే విధంగా ఇక్కడ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీకు ఈ వీడియోలో చూపించినట్టుగా డిజిటల్ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్, అలాగే వాళ్ళకు వచ్చినటువంటి ఆన్లైన్ క్లాస్లో వచ్చినటువంటి డౌట్స్ కూడా ఇక్కడ క్లారిటీగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా నార్మల్ విద్యార్థులైతే బేసిక్స్ కూడా వాళ్ళు మర్చిపోయి, మన దగ్గరికి కరోనా టైం అయిపోయిన తర్వాత రీసెంట్గా నవంబర్లో జాయిన్ అవ్వడం, వాళ్ళైతే బేసిక్స్ కూడా మర్చిపోవడం జరిగింది. సో అలాగా విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోకుండా పేరెంట్స్ కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క చదువు పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ఆపర్చునిటీని ఇక్కడ గుడివాడలో ఉన్నటువంటి కలాం అకాడమీలో ఉన్నటువంటి సౌకర్యాలని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కలాం అకాడమీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనం సమ్మర్ క్యాంప్ని 1 రూపీకే ఫ్రీగా విద్యార్థులకి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఆ శిక్షణా తరగతులని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ అనౌన్స్డ్ ద థర్డ్ బ్రాంచ్ ఆఫ్ కలాం అకాడమీ is introduced in Gudivada NTR Colony for the government school student. The tuition fee is only 1 rupee. So all the stationery, books, pencils are given in the free of cost. Student ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో గుడివాడలో చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.